మదన్ మోహన్ రావు గారు నమస్తే. నమస్తే రోహిత్, ఎలా ఉన్నారు? బాగున్నా. నా ఫస్ట్ క్వశ్చన్, మీ సొంత మామ, మీకు అమ్మాయినిచ్చిన మామ ఒక పార్టీలో ఉన్నారు, మీరు ఒక పార్టీలో ఉన్నారు, కొంచెం ఏమైనా ఇబ్బంది కలుగుతుందా? ఏమి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఐడియాలజీగా నేను మొదటి నుంచి ఆమె సెల్ఫ్ మేడ్ మ్యాన్. అసలు మామతో సంబంధం లేదు, రాజకీయాలకు సంబంధం లేదు, బిజినెస్ సంబంధం లేదు. ఏ రోజు కూడా పెళ్లి తర్వాత నేను రాజకీయాలు వస్తాను అనుకోలేదు. నేను ఒక సాఫ్ట్వేర్ ఒక సంస్థలు స్థాపించడం జరిగింది, అమెరికాలో ఉండడం జరిగింది. తర్వాత మా ఫాదర్ కోరిక, మా ఫ్యామిలీ కోరిక మీద రాజకీయాలు రావడం జరిగింది. వచ్చిన తర్వాత నుంచి కూడా ఏ రోజు కూడా నేను ఆయనతో పోవడం కానీ, ఆయనతో కలవడం కానీ, రాజకీయం కానీ ఎప్పుడు కూడా చేయలేదు. కనుక నాకు ఎటువంటి ఇబ్బంది లేదు దాంట్లో. అంటే రాజకీయాల్లోకి రావాలని అనుకునే ఆ కోరిక మీ మామని చూసి వచ్చిందా? లేదు, మామని చూసి ఎప్పుడు రాలేదు. మామని చూసి నాకు వచ్చి ఉంటే మామెంబడే ఉండేవాడు నేను, మామని. సో కనుక రాజకీయాల్లో ఐఎమ్ సెల్ఫ్ మేడ్ మ్యాన్, ద పీపుల్స్ బ్లెస్సింగ్స్. బిజినెస్ కూడా నాకు ఎవరు పెట్టమని చెప్పలేదు. మా ఫాదర్ కూడా రాజకీయం కాదు, రాజకీయ నేపథ్యం కాదు, బిజినెస్ నేపథ్యం కాదు. మా ఫాదర్ ఒక స్కూల్ టీచర్, ఒక స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేసారు తప్ప రెండు రంగాల్లో కూడా నాకు ఎవరూ లేరు. ఓకే, అంటే ఇంకా డెప్త్గా మనం తెలంగాణ రాజకీయాల గురించి ఇంకా లోతుగా మనం వెళ్లే ముందు ఒకసారి కొన్ని ప్రశ్నలు నేను మీ మామ గురించి అడగాలనుకుంటున్నాను. మీ మామ రాజకీయ దురంధరుడు, మొన్నటి ఎన్నికల వరకు ఓటమి ఎరుగని నేత, వరుసగా 7 సార్లు గెలిచాడు. అసలు మీ మామ నుంచి మీరు ఏమి నేర్చుకున్నారు రాజకీయాల్లో? రాజకీయాల్లో అంటే ఆయన రాజకీయాల్లో తప్పకుండా లెజెండ్. ఎందుకంటే 7 times ఎంపీ గెలిచారు, ఎమ్మెల్యే గెలిచారు. డెఫినెట్గా ఆయన ఒక మాస్ లీడర్గా పేరొందిండు. ఆయన పేరు దయాన్న అని చెప్పేసి రాజకీయాల్లో ఉన్నాడు. రాజకీయాల్లో ప్రజల అభిష్టాల మేరకు, పార్టీల అభిష్టాల మేరకు పెద్ద పెద్ద లీడర్స్ కూడా ఓడిపోవడం జరుగుతుంది. కనుక మీరు అన్నదాన్ని బట్టి చూస్తే ఏంటంటే రాజకీయాల్లో ఆయన ఒక పేరు అయితే సంపాదించుకున్నాడు. ఇప్పుడు గేట్లను ఓపెన్ చేసామని చెప్తున్నారు. ఒకరు 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేలు అంటుంటే మరొకరు రెడీగా 12 మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారంటున్నారు. ఆల్రెడీ 3 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసారు బీఆర్ఎస్ నుంచి. మీ మామను కూడా, దయాకర్ రావును కూడా కాంగ్రెస్లోకి తీసుకుని వచ్చే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? లేదు, నేను ఎప్పుడు కూడా, ఎందుకంటే ఇంతకుముందు మీకు చెప్పాను కదా, ఏ రోజు కూడా నేను రాజకీయం ఆయనతో మాట్లాడలేదు. ఇప్పుడు రాజకీయాలు గేట్లు ఓపెన్ చేసి చెప్తున్నాను కదా. నేను ఇదే కేటీఆర్ను సిగ్గు లేకుండా ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చిండు కదా, మా ఎమ్మెల్యేని తీసుకున్నాను చెప్పి. ఇదే రీతి కానీ మీరు తెలంగాణలో షురూ చేసింది మీరే కదా. మీకు ఏం అవసరం ఉండే? 2014లో మీరు తెలంగాణ వాదంతో పోయినప్పుడు 63 సీట్లు ఎన్నో సీట్లు ఇచ్చిండ్రు, మీకు 63 సీట్లు ఇచ్చిండ్రు. తర్వాత తెలుగుదేశంలో ఉన్న అందరు ఎమ్మెల్యేస్ని తీసేసుకుని తెలుగుదేశం పార్టీని మొత్తం ఖతం పట్టించేసారు, 88 చేరుకున్నారు. మీకు తర్వాత నెక్స్ట్ ఎలక్షన్లో 2018లో మీకు 88 సీట్లు వచ్చినాయి. సరిపోలేదా మీకు? తర్వాత మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు 12 మంది. అంటే మరి మీకు ఇప్పుడు 64 సీట్లు వచ్చే సరిపోవట్లేదా? భయం ఉందా? కాదు, ఇది ఏదైతే ఈ కల్చర్ స్టార్ట్ చేసింది మీరే కదా. అంటే ప్రతీకార రాజకీయాన్ని కొనసాగించాలి. ఎమ్మెల్యేస్ వస్తా అని చెప్తున్నాగా, మాకు ఇక్కడ అభివృద్ధి లేదు, జరగట్లేదు, ఈ పార్టీలు నచ్చట్లేదు, మా ఫోన్ ట్యాపింగ్ అవుతున్నది, ఈ పార్టీ మొత్తం బస్ట్ పట్టిపోయింది, ఈ పార్టీ మీద స్కామ్లు అవుతున్నాయి, ఆ మచ్చను, ఆ బురదను మేము చదువుకోలేమని చెప్పేసి మరి ఆ ఎమ్మెల్యేస్ సీఎం గారి దగ్గర ఆ బురద అని మీరు అంటున్నారు. ఆ బురదలో గెలిచిన ఎమ్మెల్యేలు కడిగిన ముత్యం లాంటి పార్టీగా చెప్పుకుంటాను, మీకెందుకు అవసరమా? బురద అనేది ఎప్పుడైంది? ఎలక్షన్స్ బయటపడ్డా, గవర్నమెంట్ పోయిన తర్వాత అది బురదలో ఉన్నామని తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ మీకు తెలియదు, నాకు తెలియదు కదా. ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని చెప్పి మనం చాలాసార్లు మా సీఎం గారు అంతకుముందు చెప్పింది. కనుక ఎవరు కూడా దాని గురించి మాట్లాడలేదు. ఎందుకంటే ఒక నియంతలాగా, ఒక అధికార ధోరణిలాగా ఒక రాజకీయాన్ని నడిపించింది కనుక ఎవరికేం తెలియదు.